17-18 వచనం. యెషయా గ్రంథము 43:17-19 వచనం వరకు. మా జయంతి గారు ఉన్నారు కదమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. అమ్మా ప్రైజ్ ద లార్డ్ మా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 17-19 వచనం వరకు. 17-19 వచనం వరకు. అవును. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 17వ వచనం నుంచి. బడిగల జలములలో మార్గమును కలగజేయవాడను, రథములను గుర్రములను సేనలను శూరులను నర్పించువాడనగు యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు. వారు లయమైన జనపనార వలె ఆరిపోయిరి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవలను కలగజేయుచున్నాను, ఎడారులలో నదులను పారజేయుచున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. దాని తర్వాత రాజ్ కుమార్ గారి సహాయం తీసుకొని నేను పవర్ పాయింట్ స్లైడ్స్ కూడా డిస్ప్లే చేస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ జూమ్ ఫోరం బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో భారంతో తండ్రి సహోదరి దెబోరా గారు ఈ జూమ్ మీటింగ్స్ని ఆర్గనైజ్ చేయటమే కాదు, ఎంతో ప్రయాసపడి ఈ కార్యక్రమం అంతా కూడా సక్రమంగా జరిగేటట్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సహోదరి దెబోరా గారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే యాంకరింగ్ చేసే సహోదరుడు బ్రదర్ రాజ్ కుమార్ గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. సహోదరి జయంతి గారు ఎంతో ఆసక్తితో వాక్యం చదివి పాస్టర్ గారికి తోడ్పడుతుంటారు. ఆ సహోదరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, ఈ జూమ్ మీటింగ్లో ఈ సాయంత్రం వేళ పాల్గొనడానికి వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. 8 మంది ఉన్నాం తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, సండే సాయంత్రం వేళ రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము ఈ జూమ్ మీటింగ్లో పాల్గొవాలి, వాక్యపరంగా ఆత్మీకంగా మేము బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను రెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు లెక్కని నేను ఏ ముందు సెషన్ను కండక్ట్ చేశాను, ఏ అంశంని నేను తీసుకున్నాను, దాంతో కూడిన ఒక బ్రీఫ్ రీక్యాప్ కూడా చేసేసి నేను యాక్చువల్ ఈరోజు సబ్జెక్ట్కి నేను వస్తాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరికైనా జ్ఞాపకం ఉందా మనం ఏ సబ్జెక్ట్ని మనం తీసుకున్నాం ఈ కొత్త సంవత్సరంలో? డస్ ఎనీబడి రీకాల్? అడుగుతున్నా మిమ్మల్ని, ఏ అంశం మనం తీసుకున్నాం? పోయినసారి మనము జూమ్ మీటింగ్లో మీట్ అయినప్పుడు నేను ఒక అంశం తీసుకున్నాను. ఎంతమందికి జ్ఞాపకం ఉంది? మర్చిపోయారా? నూతనపరిచే దేవుడు. అయితే జాగ్రత్తగా వినండి. నేను ఎప్పుడు మీకు ఒక సత్యము బోధిస్తూ ఉంటాను. అదేమనగా, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే దేవుణ్ణి ఆరాధించే పరిచర్య. ఆరాధన పరిచర్యలో ప్రాముఖ్యత ఏమున్నది అని అంటే, అది శాశ్వతమైన పరిచర్య. వేరే ముఖ్యమైన పరిచర్యలు కూడా ఉన్నాయి. ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందండి? ఎవరైనా రోగిలు ఉంటారమ్మా స్వస్థపరచకు? ఉండరు. అలాగే మనం పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించి ఆత్మని రక్షించే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరన్నా పాపులు ఉంటారమ్మా పరలోకంలో? ఉండరు. అయితే ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే
అది ఆయనను ఆరాధించే పరిస్థితి. సో దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా నేను ఎప్పుడు మీకు గుర్తు చేస్తుంటాను, దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే దేవునికి నచ్చే ఆరాధన ఏంటంటే, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించాలని దేవుడు కోరుకుంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, అప్పుడప్పుడు అనుకూలంగా లేకుండా కూడా ఉంటుంది. ఆ సమయంలో దేవుని మంచితనం మారిపోదు. ఆయనలో ఉన్న మంచి గుణములు మారిపోవు. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అది ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదు, దానికి కూడా వాక్య ఆధారం ఉంది. మోషే దేవుని మధ్యన ఒక సంభాషణ జరుగుతుంది సినాయి కొండ మీద. అక్కడ మోషే అడుగుతున్నాడు, ప్రభా నీ మహిమను నేను చూడాలని ఉంది అన్నప్పుడు దేవుడు ఎలాగా స్పందిస్తున్నారో నేను సహోదరి జయంతితో చదివినిపిస్తాను. నిర్గమకాండం 33వ అధ్యాయము 18, 19 వచనాలు చదవమ్మా. దేవుడు ఏమని అంటున్నారంటే, మోషే నా మంచితనంని నేను చూపిస్తాను. ఒకసారి తీయమ్మా. నిర్గమకాండం 33వ అధ్యాయము 18, 19 వచనాలు. నిర్గమకాండం 33వ అధ్యాయము 18వ వచనము. అతడు దయచేసి నీ మహిమని నాకు చూపమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచదను, యెహోవాగు నామమును నీ ఎదుట ప్రకటించదను. థ్యాంక్ యూ అమ్మా. నా మంచితనం నీ చూపిస్తాను అని దేవుడు అంటున్నారు. జాగ్రత్తగా వినండి. ఎవరు దేవుని మంచితనంని కేంద్రీకరించుకొని దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళు వాతావరణం మీద ఆధారం పడరు. పరిస్థితులు ఏమున్నా సరే దేవుడు మంచివాడని విశ్వసిస్తూ వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. అయితే ఒక వ్యక్తి గురించి నేను పోయిన సెషన్లో కూడా పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. ఆయన ఎవరో మీరే చెప్పాలి నాకు. ఆయన ఆరోగ్యం క్షీణించింది, ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నాడు, పిల్లలు చనిపోయారు, భార్య వచ్చి చెప్తుంది దేవుని శపించి చనిపోవని. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా? యోబు గురించి. కానీ ఆయన ఎలాగా స్పందించాడు? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో యోబు ఎలాగా స్పందించాడు అటువంటి పరిస్థితిలో? ఒకసారి మనం చూద్దాము. సహోదరి జయంతి గారు చదివినిపిస్తారు. 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చదవండమ్మా. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం అమ్మా. 10వ వచనం. నేను నడుచు మార్గములు ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయట్లేదు యోబు. నేను కష్టమైన పరిస్థితుల ద్వారా ప్రయాణమై వెళ్తున్నానా? దేవునికి తెలుసు. ఆయన మంచివాడు. ఈ కష్టాలను ఎందుకు అనుమతించాడంటే నా మేలు కొరకే. ఎందుకంటే ఈ కష్టాల ద్వారా ప్రయాణమైన తర్వాత నేను మెరిచే బంగారం వలె ఉంటాను అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఇది న్యూ ఇయర్ కాబట్టి నేను మీ ముందు దేవునిలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం తీసుకొని వస్తున్నాను. ఆయన నూతన పరిచే దేవుడు. ఇప్పుడే మనం చదువుకున్నాము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం. సహోదరి జయంతి గారు ఎంతో చక్కగా చదివినిపించారు. నేను నూతన పరిచే దేవుణ్ణి అని అంటున్నారు. సో పరిస్థితులని నూతన పరిచే దేవుడు అయి ఉన్నాడు మన దేవుడు. అయితే నేను ఇప్పుడు బ్రదర్ రాజ్ కుమార్ గారి సాయం తీసుకుంటాను. స్లైడ్స్ చూపిస్తాను మీకు. పోయిన సెషన్ మనము 2 వారాల క్రితం కండక్ట్ చేశాము. నేను మైక్రో టు మ్యాక్రో అప్రోచ్ వాడతానని నేను మీతో పంచుకున్నాను. చిన్న దాంట్లో ఎలాగ దేవుడు నూతన పరుస్తున్నాడు, ఒక వ్యక్తి జీవితంని ఎలాగ దేవుడు నూతన పరిచాడు, తర్వాత ఒక కుటుంబంని ఎలాగ నూతన పరిచాడు, అలాగే ఒక దేశంని ఎలాగ దేవుడు నూతన పరచగలుగుతాడు, అలాగే ప్రపంచంని దేవుడు ఎలాగ నూతన పరచగలుగుతాడు అనేది మనము ధ్యానిద్దాం. ఆల్రెడీ నేను ఒక వ్యక్తి జీవితంని ఎలాగ నూతన పరిచాడు, ఒక కుటుంబంని ఎలాగ నూతన పరిచాడు, ఒక దేశంని ఎలాగ నూతన పరిచాడు అనేది మీతో పంచుకున్నాను. ఆ దేశము ఇజ్రాయెల్ దేశము. ఆ వివరాలన్నీ కూడా మరి ఇంకొకసారి క్లుప్తంగా మీతో పంచుకొని మరి
అదే దేశంతో కూడిన వేరే విషయాలు కూడా మీ ముందు తీసుకొని వస్తాను. రాజ్ కుమార్ గారు, యూ కెన్ డిస్ప్లే ద స్లైడ్స్ అండి. రాజ్ కుమార్ గారు. పాస్టర్ గారు షేరింగ్ ద స్క్రీన్ పాస్టర్ గారు. ప్లీజ్. ఇక్కడ చూడండి ఎంత చక్కగా బ్రదర్ రాజ్ కుమార్ గారు డిస్ప్లే చేస్తున్నారు. వీఆర్ గోయింగ్ ఫ్రమ్ మైక్రో టు మ్యాక్రో. మొదటిగా బ్రదర్ ఇండివిజువల్ అనే ఆ గ్రాఫ్ మీద కర్సర్ పెట్టండి. చూడండి, ఒక వ్యక్తి జీవితంని దేవుడు నూతనపరచగలుగుతాడు. అలాగే ఒక కుటుంబంని నూతనపరచగలుగుతారు. కుటుంబం అంటే ఒక వ్యక్తియే కాదు, భార్య భర్తలు అయి ఉంటారు. అలాగే మనం గమనిస్తే దేవుడు ఒక దేశంని నూతనపరచగలుగుతారు. దాని తర్వాత ప్రపంచంనే ఆయన నూతన పరచగలుగుతాడు. అందుకే ఈ గ్రాఫ్లో మీరు గమనించవచ్చు, ఫస్ట్ ఇండివిజువల్ అనేది ఉంది, దాని తర్వాత ఫ్యామిలీ అనేది ఉంది. బ్రదర్ ఫ్యామిలీ మీద ఒక్కసారి కర్సర్ పెట్టి చూపించండి. దాని తర్వాత నేషన్ అనేది ఉంది, దేశము. దాని తర్వాత ప్రపంచం, వరల్డ్ అనేది ఉంది. సో ఆల్రెడీ ఇండివిజువల్ గురించి మనం చూసాం. ఆయన ఎవరు కాదు, యోబ్. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటూ ఉంటారంటే యోబు ఆయన జీవితంలో తట్టుకున్న పరీక్షలు ఏమనగా అది ఆయన కుటుంబంతో కూడిన పరీక్ష, ఆయన ఆరోగ్యంతో కూడిన పరీక్ష, ఆయన ఆస్తితో కూడిన పరీక్ష. మనకందరూ కూడా తెలుసు, యోబు ఆయన ఆస్తిని పోగొట్టుకుంటున్నాడు, ఆయన పిల్లలను పోగొట్టుకుంటున్నాడు, ఆయన ఆరోగ్యంని కూడా పోగొట్టుకుంటున్నాడు. అప్పుడు నిలకడగున్నాడు. దాన్ని బట్టి ఆయనకి రెట్టింపు దీవెనలు రాలేదు వెంటనే. ఇంకొక పరీక్ష పాస్ అయ్యాడు ఆయన. ఆ పరీక్ష పాస్ అయిన తర్వాతనే రెట్టింపు దీవెనలు దేవుడు ఆయన జీవితంలో కుమ్మరించాడని నేను పోయినసారి కూడా మీతో పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. ఆ చివరి పరీక్ష ఏంటి? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. యోబు 3 స్నేహితులు వచ్చారు, మాట వరుసకి ఓదార్చుటకు వచ్చారు. కానీ నిజంగా ఆయనను ఓదార్చారా, లేకపోతే ఇంకా మానసికంగా పీడించారా? చెప్పండి. అన్మ్యూట్ చేస్తారు. మానసికంగా పీడించారు, నేరములు మోపారు. నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు, అందుకే దేవుని శిక్షకి నువ్వు పాత్రుడు అయ్యావు అని ఆయన మానసిక గాయముల మీద ఉప్పు రాశారు. అయితే చివరి పరీక్ష యోబుది ఏంటి? పోయినసారి కూడా నేను గుర్తు చేశాను, మరి గుర్తు చేస్తున్నాను. సహోదరి జయంతి గారు చదివినిపిస్తారు. ఆ పరీక్ష అయిన పాస్ అయిన తర్వాతనే రెట్టింపు దీవెనలు దేవుడు కుమ్మరిస్తున్నారు యోబు జీవితంలో. చదవమ్మా 42వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం. యోబు గ్రంథం 42:7 నుంచి. యోబు గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనం నుంచి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫాజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గురించి యుక్తమైనదై పలకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలిని అర్పింపవలెనని, అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపయుండునట్లును నేను అతన్ని మాత్రమే అంగీకరించదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. అవకాశం దొరికింది యోబుకి ఆయన కోపం చూయించుటకు. ఆయన స్నేహితుల మీద దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన 3 స్నేహితులకి, వెళ్ళి యోబు ద్వారా మీరు విజ్ఞాపన ప్రార్థన చేయించండి. మీ వైపున ఆయన బలిలు అర్పించి మీ వైపున ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తేనే మీ పాపంలో నేను క్షమిస్తాను, లేకపోతే నా ఉగ్రత మీ మీద రాబోతుంది అని దేవుడు వాళ్ళతో ఈ మాటలు పలికిన తర్వాత వాళ్ళు యోబు దగ్గర వెళ్తున్నారు. యోబు ఏం చేశాడో చూద్దాం. 11వ వచనం చదవమ్మా. 11వ వచనం. యోబు ఏం చేశాడు? యోబు 42వ అధ్యాయము 11వ వచనం నుంచి. అప్పుడు అతని సహోదరులందరూ అతని
మా మా అంతకు ముందు అతనికి మా ఒక్క నిమిషమ్మా. 9, 10 అది కూడా చదవమ్మా. ఆయన స్నేహితులు ఆయన దగ్గర వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 9వ వచనం నుంచి. తేమానీయుడైన ఎలిఫాజును, షూహీయుడైన బిల్దాదును, నైమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబును తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చివరి పరీక్ష ఏంటంటే ఇప్పటి వరకు మానసికంగా ఆయనను గాయపరిచిన స్నేహితులని క్షమించి వాళ్ళ వైపున విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా మంది ధ్యానించారు. అవును, యోబు అన్ని పరీక్షలు పాస్ అయ్యాడు, నిలకడగా ఉన్నాడు, అందుకు రెట్టింపు దీవెనలు పొందాడు అని చాలా మంది చెప్తుంటారు. అవును, రెట్టింపు దీవెనలు వచ్చినాయి, కానీ రెట్టింపు దీవెనలు వచ్చే ముందు ఏం చేశాడు? ఆయన చివరి పరీక్ష ఏంటి? అది మనం మర్చిపోకూడదు. అప్పటి వరకు మానసికంగా గాయపరచబడిన యోబు ఎవరైనాని మానసికంగా గాయపరిచారో ఆ స్నేహితుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న. వాళ్ళు యోబు దగ్గర వచ్చినప్పుడు నేను మీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయను, మీరు నన్ను గాయపరిచారు, ఇదే నాకు మంచి అవకాశం నా పగ తీర్చుకుంటుటకు అని వాళ్ళని తోసివేసేశాడా యోబు? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. వారిపైన కనికరపడ్డాడు. వాళ్ళపైన కనికరపడి దేవునికి విజ్ఞాపన చేసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది చివరి పరీక్ష. పాఠం లోపల పాఠం మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, ఏ క్రైస్తవుడన్నా ఏ ఇబ్బందిలో ఉంటే యోబు స్నేహితుల వలె మనం ప్రవర్తించకూడదు. ఈడేదో పాపం చేశాడు, అందుకే దేవుని ఉగ్రతకి పాత్రుడయ్యాడు, దేవుడు ఈయనను శిక్షిస్తున్నాడని ఎప్పుడు మనము అనుకోదానికి మనకి దేవుడు అధికారము ఇయ్యరు. ఏ క్రైస్తవుడన్నా ఇబ్బందిలో ఉంటే మనం దేవుని దగ్గర కనపెట్టాలి. ప్రభువా, ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి? ఆయనను మీరు పరీక్షిస్తున్నారా, శిక్షిస్తున్నారా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు జవాబిస్తారు. ఎందుకంటే చాలా వరకు లేఖనంలో మనం గమనిస్తే ప్రిజుడిస్ అనే ఒక పాపము అందరు దానికి గురి అవుట మనం చూస్తాం. ప్రిజుడిస్ అంటే ఏంటి? దేవుని దగ్గర కనపెట్టకుండా నిర్ణయం తీసుకుంటుట. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ప్రిజుడిస్ ఇస్ అ గ్రేట్ టైమ్ సేవర్. ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉంటే ఎందుకు ఇబ్బంది వచ్చింది అని వెంటనే దాని గురించి నిర్ణయం తీసుకుంటుట. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా ఈ పాపంకి ఎలాగ గురి అయ్యారో మనం చూద్దాం. వాళ్ళు కూడా చేసిన ప్రిజుడిస్తో కూడిన పొరపాటు ఏంటో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1-2 వచనాలు చదవమ్మా. పుట్టిన గుడ్డివాడిని చూసి వాళ్ళు ఏమని అంటున్నారు ప్రభువారి దగ్గర వచ్చి, ఆయన శిష్యులు. యోహాను సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు. యోహాను సువార్త 9వ అధ్యాయము 1-2 వచనములు. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకును ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన నడగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చెయ్యలేదు, కాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకు వీడు గుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈయన పాపం చేయలేదు, ఈయన తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. ఇంకా చూడండి, వాళ్ళు అడిగిన ప్రశ్న, ఈయన పుట్టినప్పటి నుంచే గుడ్డివాడు, అమ్మ గర్భంలో ఎవరన్నా పాపం చేయగలుగుతారమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని. ఈయన చేసిన పాపమా అని అడుగుతున్నారు. పుట్టినప్పటి నుంచే గుడ్డివాడు అయితే అమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఎవరైనా పాపం చేయడానికి వీలుందా? అడుగుతున్నా మిమ్మల్ని. వీళ్ళు కాదు. కానీ వీళ్ళు అడిగిన ప్రశ్న చూడండి, ఈయన పాపం చేశాడా ఇలా తల్లిదండ్రులు పాపం చేశారా అని అడుగుతున్నారు.
అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జవాబు ఏంటి? దేవుని మహిమ, దేవుని శక్తి ప్రదర్శింపబడాలి ఈయన జీవితంలో, అందుకు గుడ్డివాడుగా పుట్టాడు అని ప్రభువారు ఎంతో చక్కని జవాబు ఇస్తున్నారు. ఇంకొక పాఠం లోపల పాఠం యోబ్ గురించి మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్దాము. పోయినసారి కూడా సెషన్ రికార్డ్ కాలేదు కాబట్టి నేను క్విజ్ కూడా పెట్టలేకపోయాను. సో నేను చాలా వివరంగా రీక్యాప్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. పాఠం లోపల పాఠం ఇంకొకటి, రెట్టింపు దీవెనలు యోబు పొందాడు. ఆయన గాడిదలు ముందు 400 ఉంటే ఇప్పుడు దాని సంఖ్య 800 అయిపోయింది. గొర్రెలు 500 ఉంటే ఇప్పుడు 1000 అయిపోయినాయి. ఒంటెలు 300 ఉంటే ఇప్పుడు 600 అయిపోయినాయి. యోబు పిల్లలు ముందు 7 కుమారులు 3 కుమార్తెలు. వాళ్ళ సంఖ్య పెరగట్లేదే, వాళ్ళ సంఖ్య డబుల్ అవ్వలేదే. మరి ఆయనకి 7 కుమారులు 3 కుమార్తెలే పుట్టారంట. మరి ఎంతమంది పుట్టాలి? 14 కుమారులు 6 కుమార్తెలు పుట్టాలి కదా. ఎంతమంది పుట్టారంటమ్మా? ఒకసారి చదువు, కంటిన్యూ మా 12th వర్స్కి వచ్చాయి. యోబు గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 వంటలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆర్ధగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. థ్యాంక్ యూ మా. ఆస్తి రెట్టింపు అవుతున్నది, కానీ పిల్లల సంఖ్య రెట్టింపు అవ్వట్లేదే. ఏంటి దాని వెనకాల కారణం? జాగ్రత్తగా వినండి. ఎవరు చనిపోయారో వాళ్ళు కూడా యోబు లాంటి భక్తులే. వాళ్ళు సురక్షితంగా దేవుని సన్నిధిలో ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యోబు పరలోకంకి వెళ్ళినప్పుడు చివర్లో ఆయన ఎంతమంది పిల్లలను చూస్తాడు? పరలోకంలో 14 కుమారులు 6 కుమార్తెలు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నారో హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అందుకు పిల్లల సంఖ్య రెట్టింపు అవ్వట్లేదు. ఎందుకంటే ఎవరు చనిపోయారో భౌతికంగా చనిపోయారు, కానీ వాళ్ళు సురక్షితంగా దేవుని సన్నిధిలో ఉన్నారు. ఒక దినం యోబు వాళ్ళని తిరిగి చూడబోతున్నాడు. దాని తర్వాత ఈ పిల్లలు కూడా పరలోకంకి వచ్చినప్పుడు యోబు పరలోకంలో 14 కుమారులు 6 కుమార్తెలను చూస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అందుకు పిల్లల సంఖ్య పెరగట్లేదు ఈ పరీక్షలంతా అయిపోయిన తర్వాత. అది మనకు తెలిసి ఉండాలి. రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగినా సరే మీరు దానికి జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. దాని తర్వాత మనం రెండో సబ్ హెడింగ్కి వద్దాం, ఫెమిలియర్. ఒక కుటుంబంని దేవుడు నూతన పరచుట. అబ్రహాము, సారా వాళ్ళ వయసు 99, 89. అబ్రహాం వయసు 99, సారమ్మ వయసు 89. ఆ సమయంలో దేవుడు వాళ్ళకి ఈసాక్ అనే కుమారుడిని ఇస్తున్నారు. వాళ్ళ శరీరాలు అప్పటికి పిల్లలు పుట్టే విషయంలో చనిపోయినాయి, కానీ దేవుడు మరీ నూతనపరిచాడు. ఇప్పుడు దాంతో కూడిన స్లైడ్ కూడా నేను చూపిస్తాను. బ్రదర్ రాజ్ కుమార్ గారు, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ అండి. దీని తర్వాత స్లైడ్ ఇక్కడ చూడండి. దేవుడు 17వ అధ్యాయం 1వ వచనంలో ఎలా కనిపిస్తున్నాడో మనం చూద్దాం. హీబ్రీ భాషలో ఉన్న ఒక ప్రత్యేకమైన పేరు దేవుంది ప్రకటింపబడుతుంది 17వ అధ్యాయం 1వ వచనంలో. మన తెలుగు బైబిల్స్లో, ఇంగ్లీష్ బైబిల్స్లో ఉన్న ఒక బలహీనత ఏంటంటే దేవుడి గురించి ఏమైనా రాయబడినప్పుడు అక్కడ దేవుడు అని రాయబడుతుంది ఆర్ ప్రభు అని రాయబడుతుంది. కానీ హీబ్రీ బైబిల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సందర్భం తగ్గట్టు దేవుని నామము ప్రకటింపబడుతుంది. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం తెలుగు బైబిల్స్లో దేవుడు భూమి ఆకాశంని సృష్టించాను అని ఉంటుంది, కానీ హీబ్రీ బైబిల్లో ఎలోహిం దేవుడు భూమి ఆకాశంని సృష్టించాడు. ఎలోహిం దేవుడు అంటే సృష్టికర్త. అలాగే ఉదాహరణకు నేను చెప్తున్నా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, నేను దేవుడు సింహాసనం ఆసీనుడై చూచి తిని అని తెలుగులో ఉంటుంది, కానీ హీబ్రీ బైబిల్లో అదోనాయి దేవుడు సింహాసనం ఆసీనుడై ఉండటం నేను చూసి తిని. అదోనాయి దేవుడు అంటే అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఈజ్ అ సావరిన్ గాడ్. అలాగే 17వ అధ్యాయం 1వ వచనంలో నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను.
when Abraham was 99 years old, brother Vijay, Raj Kumar garu, మీరు కర్సర్ పెట్టి చూపించొచ్చు. When Abraham was 99 years old, the Lord appeared to him. The Lord appeared to him. అయితే జాగ్రత్తగా వినండి, అక్కడ లార్డ్ అని ఉంది, కానీ అక్కడ హీబ్రీ బైబిల్లో ఎల్ షదాయ్ అనే వర్డ్ వాడబడింది. ఎల్ షదాయ్ అంటే సర్వశక్తి దేవుడు, ఆయనకు అసాధ్యం అనేది ఎదియో లేదు. ఇంకా అదే 17వ అధ్యాయము మనం 5వ వచనంకి వస్తే దేవుడు అబ్రామ్ పేరుని అబ్రహాంగా మారుస్తున్నాడు. ఇక్కడ చూడండి, బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తారు. నో లాంగర్ విల్ యూ బి కాల్డ్ అబ్రామ్, యువర్ నేమ్ విల్ బి ఏబ్రహాం, ఫర్ ఐ హ్యావ్ మేడ్ యూ అ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. అలాగే సారాయి పేరు దేవుడు మారుస్తున్నాడు. గాడ్ ఆల్సో సెడ్ టు ఏబ్రహాం, ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి రాజ్ కుమార్ గారు. As for Sarai, your wife, you are no longer to call her Sarai, her name will be Sarah. Sarah. జాగ్రత్త వినండి, ఇంగ్లీష్ స్కాలర్స్ ఎవరన్నా మీకు ఒక విషయం చెప్తారు, అది ఏమనగా ఆల్ఫాబెట్ హెచ్ ఈజ్ అన్ ఆస్పిరేట్ వర్డ్. ఆల్ఫాబెట్ హెచ్ ఈజ్ అన్ ఆస్పిరేట్ వర్డ్. ఆస్పిరేట్ వర్డ్ అంటే ఏంటంటే హెచ్తో కూడిన మీరు ఏ పేరన్నా చదవండి ఆర్ పలకండి, మీరు తెలవకుండానే గాలిని పీల్చుకుంటారు. సురేష్, సందేశ్, శైలేష్, శిరీష్ అని అంటే మీరు తెలవకుండానే గాలి పీల్చుకున్నారు, ఎందుకంటే ఆ పేరులో హెచ్ అనే ఆల్ఫాబెట్ ఉంది. సో హెచ్ యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రాహాం పేరులో హెచ్ యాడ్ చేశాడు, అబ్రహాం అయిపోయాడు. సారాయి పేరులో హెచ్ యాడ్ చేశాడు దేవుడు, సారాయ్ ఇప్పుడు సారా అయిపోయింది. ఇంకా జాగ్రత్తగా వినండి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఆదాంని దేవుడు సృష్టించినప్పుడు శరీరంని రూపించాడు, కానీ జీవప్రాణి ఎప్పుడయ్యాడండి ఆదాము? ఆయన వెరీ ఊపిరి గుడ్, ఊదినప్పుడు వెరీ గుడ్ రాణి సిస్టర్, కరెక్ట్గా చెప్పారు. జీవవాయుని ఆయన నాసిక రంధ్రంలో ఊదినప్పుడే ఆయన జీవప్రాణి అయ్యాడు. సో జాగ్రత్త వినండి, ఎప్పుడు వీళ్ళ పేర్లు మార్చబడినాయో, హెచ్ అనేది యాడ్ అయిందో, లోపల నుంచి వాళ్ళ శరీరాల్లో మార్పులు స్టార్ట్ అయిపోయినాయి. విర్చువలీ రివర్స్ ఏజింగ్ ప్రాసెస్ వచ్చేసింది. ఇప్పుడు ఆ పిక్చర్ కూడా బ్రదర్ విజయ్ గారు, సారీ రాజ్ కుమార్ గారు చూపించండి. చూడండి, ఒక ముసలామె యంగ్ అయిపోతుంది. యూజువల్గా యంగ్ వాళ్ళు ముసలోళ్ళు అవుతారు, కానీ ముసలామె యంగ్ అవుతుంది, ముసలోడు యంగ్ అవుతున్నాడు. చూడండి, యూజువల్గా యంగ్గా ఉన్న వ్యక్తి ముసలోడుగా మార్చబడతాడు, కానీ ముసలోడుగా ఉన్న వ్యక్తి యంగ్ అవ్వటము అది నిశ్శబ్దంగా జరిగిన ఒక అద్భుతం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా 20వ అధ్యాయానికి మనం వద్దాం. సారమ్మ ఎంత అందంగా ఉందంటే, ఫిలిస్తీన్ దేశంకి అబ్రాహాం వెళ్ళినప్పుడు ఆయన భయపడుతున్నాడు, ఇంత అందంగా ఉంది నా భార్య, ఈమె నా భార్య అని చెప్తే నన్ను చంపి ఈమెను తీసేసుకుంటారేమో అని, ఆమె నా చెల్లె అని అంటున్నాడు. ఒకసారి చదువుతండి, దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను. 20వ అధ్యాయం ఆదికాండం చదవమ్మా, మొదటి 3 వచనాలు. ఆదికాండం 20వ అధ్యాయము మొదటి వచనం నుండి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గురించి, ఈమె నా చెల్లె అని చెప్పెను. కనుక గెరారు రాజు అయిన అబీమెలెకును సారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా వినండి, నేను మరి ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇంత అందము ముస్లామీకి వచ్చిందంటే ఆమె ఏమన్నా బ్యూటీ పార్లర్కి వెళ్ళిందమ్మా? అడుగుతున్నా. ముస్లామే సారాకి ఇంత అందం వచ్చిందంటే ఏమైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళిందా? మీకు నవ్వు కొంచెం పుట్టించే ప్రశ్న ఇది. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. నోయ్ గారు, నో బ్యూటీ పార్లర్. ఆ సమయంలో బ్యూటీ పార్లర్ లేవు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సిస్టర్ జయంతి. అయితే లోపల నుంచి వచ్చిన మార్పుల వలన ఆ అందం వచ్చింది. ఇంకా మనం 21వ అధ్యాయానికి వస్తే ఆమె గర్భవతి అయి ఈసాకి జన్మమిస్తుంది. పాఠం లోపల పాఠం ఒక జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని సమయము ఎప్పుడన్నా మీరు గమనించండి, అది పరిపూర్ణమైన సమయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గాడ్స్ టైమింగ్ ఇస్ పర్ఫెక్ట్.
మార్తా మరియా బెతనీ గ్రామంకి చెందిన ఇద్దరు సహోదరి మరణ పడకలో ఉన్నాడు, మా సహోదరుడైన లాజరు వచ్చి స్వస్థపరచు అని అంటే ప్రభువారు వెంటనే రాలేదు. లాజర్ చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నప్పుడు వచ్చి అద్భుత కార్యం చేసి చనిపోయిన లాజర్ని లేపాడు దేవుడు. జాగ్రత్త వినండి. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మరణ పడకలో ఉన్నప్పుడు లాజర్ని వచ్చి స్వస్థపరచుంటే మరియా మార్తా లాజర్ విశ్వాసము ఇంత పెరుగుండొచ్చు. కానీ చనిపోయిన లాజర్ని లేపాడు కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, వాళ్ళ విశ్వాసం ఇంకా గొప్పగా బలపరచబడిందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ఐ గారు, ఎస్. వారితో పాటు ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసం కూడా బలపరచబడ్డది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సిస్టర్ జయంతి. జాగ్రత్త వినండి. వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఈసాకు పుట్టుంటే వీళ్ళ విశ్వాసం అంతగా బలపరచబడేది కాదు. కానీ వాళ్ళ శరీరాలు పిల్లలు పుట్టే విషయంలో చనిపోయినాయి. ఆ సమయంలో దేవుడు వాళ్ళని నూతనపరిచాడు కుటుంబంగా. యోబుని వ్యక్తిగతంగా, వీళ్ళని కుటుంబంగా నూతనపరిచాడు. నూతనపరిచిన తర్వాత 100 సంవత్సరంల వయసున్న అబ్రహాము తండ్రి అవుతున్నాడు. 89 సంవత్సరంల వయసున్న సారా అయిపోయిన తర్వాత తల్లి అవుతున్నది. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం గొప్పగా బలపరచబడిందా? లేకపోతే ఒకసారి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, వాళ్ళ వయసులో ఉన్నప్పుడు ఈసాకు పుట్టుంటే వాళ్ళ విశ్వాసం బలపరచబడేదా? గివ్ మీ ఎన్ ఆన్సర్. వృద్ధాప్యంలో వాళ్ళ విశ్వాసం బలపరచబడ్డది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దేవుడు ఒక వ్యక్తి జీవితంలో మార్పులు ఎలాగ తీసుకొని రాగలుగుతాడు మనం చూసాం. యోబు పరిస్థితి చాలా దీనమైన పరిస్థితి ఒక సమయంలో, కానీ తిరిగి ఆయనకు ఆస్తి వచ్చేసేటట్లు, తిరిగి ఆయనకి ఆరోగ్యం వచ్చేసేటట్లు, తిరిగి ఆయనకి పిల్లలు పుట్టేటట్లు దేవుడు కృప చూయించాడు, ఆయన నూతనపరిచాడు. అలాగే ఒక కుటుంబం, అబ్రహాము సారా, వాళ్ళ పేర్లు ముందు అబ్రాహాం సారాయ్, వాళ్ళని నూతనపరిచాడు. ఈసాకు వాళ్ళ జీవితంలో చేసేటట్లు వాళ్ళని దీవించాడు. సో ఇప్పుడు మనము 3వ సబ్ హెడ్డింగ్కి వెళ్దాం. నేషన్, ఇజ్రాయెల్ దేశం. ఇక్కడ చూడండి ఎంతో చక్కగా బ్రదర్ మనకి కర్సర్ స్లైడ్ చూపిస్తున్నారు. ఇది ఇజ్రాయేలీ ఫ్లాగ్. 37వ అధ్యాయంలో మనం గమనిస్తే ఎజెకియల్ గ్రంథం, వాళ్ళు బాబిలోన్ చెరలో ఉన్నప్పుడు నిరాశకి గురి అయి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇజ్రాయేలీలు మా పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె ఉంది అని అంటున్నారు. కానీ దేవుడు ఎజెకియల్ ద్వారా ఒక గొప్ప దర్శనం ఎజెకియల్కి ఇచ్చి ఇజ్రాయేలీల విశ్వాసంని వాళ్ళు బాబిలోన్ చెరలో ఉన్నప్పుడు బలపరుస్తున్నాడు. మీ పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె ఉండొచ్చు, కానీ నేను మరి మిమ్మల్ని ఒక గొప్ప సైన్యంగా మారుస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ చూడండి ఎండిపోయిన ఎముకల దర్శనము. లెఫ్ట్ సైడ్ పిక్చర్ బ్రదర్ రాజ్ కుమార్ గారు మనకి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. అలాగే ఎండిపోయిన ఎముకలుగానే ఉండిపోయినాయా? లేదు. దేవుడు ఒక విశాలమైన సైన్యంగా ఆ ఎండిపోయిన ఎముకలని మార్చాడు. సో మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఒక కుటుంబంని నూతనపరచగలుగుతాడు, ఒక వ్యక్తిని నూతనపరచగలుగుతాడు, ఒక దేశంని నూతనపరచగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు నేను ఇంకొక లోపల పాఠం తీసుకొని వస్తున్నాను. దేవుని చిత్తం అయితే ఒక దినం మనం ఎజెకియల్ గ్రంథంతో కూడిన బైబిల్ స్టడీ కూడా మనం చేస్తాము. మరి ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఆ మైక్రో టు మ్యాక్రో అప్రోచ్ మనకు కనిపిస్తుంది. మైక్రో టు మ్యాక్రో, మైక్రో తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మెస్సో తర్వాత మ్యాక్రో. ఎజెకియల్ గ్రంథంలో ఒక గంభీరమైన మధురమైన ఒక సత్యం మనకు కనిపిస్తుంది. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ రాజ్ కుమార్ గారు. ఇక్కడ చూడండి, మీరు స్లైడ్ కర్సర్ పెట్టి చూపించండి. మైక్రో మీద యు అని పెట్టాను, మెస్సో మీద దే అని పెట్టాను, మ్యాక్రో మీద వరల్డ్ అని పెట్టాను. ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. మనం గమనిస్తే మొదటి 24 అధ్యాయాల్లో ఎజెకియల్ గ్రంథం ఒక మాట మరీ మనకి తెలియచేయబడుతుంది. ఇజ్రాయేలీలు భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నారు.
ప్రవక్తలను పంపించి దేవుడు వాళ్ళని సరిదారిలో తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళ మార్గంలోని వాళ్ళు మార్చుకుంటలేరు, వాళ్ళ పద్ధతులని మార్చుకుంటలేరు, దేవుని దగ్గర తిరిగి రావట్లేదు, మనసు కఠోరపరుచుకొని విగ్రహారాధననే చేస్తున్నారు. అప్పుడు దేవుడు ప్రకటించిన శిక్ష ఏంటంటే ఎజెకియల్ ద్వారా, నేను మిమ్మల్ని బాబిలోను చెరకి తీసుకొని వెళ్తాను, మిమ్మల్ని శిక్షిస్తాను, అప్పుడు మీ జీవితాలు మారుతాయి. ఆ అగ్ని ద్వారా మీరు వెళ్ళినప్పుడు, ఆ చెర అనే అగ్ని ద్వారా మీరు వెళ్ళినప్పుడు మీరు గ్రహిస్తారు నేనే దేవుణ్ణి అని. ఇజ్రాయెల్ దేశం గ్రహిస్తుంది. యు విల్ రియలైజ్ దట్ ఐఎమ్ ద లార్డ్. యు విల్ రియలైజ్ ఐఎమ్ ద లార్డ్. ఆర్ యు విత్ మీ? నెక్స్ట్ మనము 25వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు మనం చదివితే, ఎప్పుడు ఇజ్రాయేలీలు చెరకు వెళ్ళారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేశంలో వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ దేశంకి శత్రువులు. అమోనీయులు, మోయాబీలు, ఫిలిస్తీన్లు, ఇదోమీలు, వాళ్ళందరూ కూడా సంతోషించారు. ఏమనంటే దేవుని ఆలయం కూలగొట్టబడింది, దేవుని ఆలయం తగలబెట్టబడింది, ఇజ్రాయేలీలు వాళ్ళ భూమిని పోగొట్టుకున్నారు, ఇజ్రాయేలు చుట్టూ ఉన్న గోడలు, యెరూషలేం పట్టణం చుట్టూ ఉన్న గోడలన్నీ కూడా నాశనం అయిపోయినాయి అని వాళ్ళు సంతోషించారు. మా ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిస్తే చాలాసార్లు భారతదేశంలో ఎయిర్పోర్ట్లో వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు హిపీ పురే హిపీ పురే అని అరుస్తారు. హిపీ పురే అనేది దాని వెనకాల ఉన్న మెయిన్ అర్థం ఏంటో కూడా మనకు తెలిసి ఉండాలి. అదేంటంటే జెరూసలేం ఇస్ ఫాలెన్, యెరూషలేం నాశనం అయిపోయింది అని సంతోషిస్తూ ఆ దుష్టులు అమోనీయులు, ఇదోమీలు, ఫిలిస్తీన్లు అరిచారు చూడండి. అప్పుడు వాడబడిన పదమే అది హిపీ పూరే. ఓకే, సో దేవుడు రోషం కలిగిన దేవుడు, దేవుడు రోషం కలిగిన దేవుడు. దేవుడు ఏమని అంటున్నారంటే 25వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు, ఈ దేశంలో నా నామంని దూషించినాయి కాబట్టి, దేవదూషణ చేసినాయి కాబట్టి నేను వీళ్ళని కూడా శిక్షిస్తాను. ఈ దేశంలో అర్థం చేసుకుంటాయి నేనే దేవుడిని అని. దే విల్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ద లార్డ్. ఫస్ట్ బ్రదర్ యూ మీద కర్సర్ పెట్టి చూపించండి, మీరు అర్థం చేసుకుంటారు నేనే దేవుడిని అని. దాని తర్వాత వేరే దేశంలో అర్థం చేసుకుంటాయి, అంటే చుట్టుపక్కల ఉన్న దేశంలో అమోనీయులు, మోయాబీలు, ఇదోమీలు, ఫిలిస్తీన్లు వాళ్ళు అర్థం చేసుకుంటారు నేనే దేవుణ్ణి అని. దాని తర్వాత 36వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయానికి మనం వస్తే, 36 నుంచి 40 అధ్యాయం మనం వస్తే ఇంకొక గంభీరమైన మధురమైన మాటలు మనకు కనిపిస్తాయి. నేను తిరిగి మిమ్మల్ని ఎప్పుడు బాబిలోన్ చెర నుంచి ఇజ్రాయెల్కి తీసుకొని వస్తాను, మిమ్మల్ని తిరిగి ఎప్పుడు వాగ్దాన దేశంకి తీసుకొని వస్తాను, తిరిగి ఎప్పుడు నేను కానాన్ దేశంకి తీసుకొని వస్తాను, తిరిగి ఎప్పుడు మిమ్మల్ని పాలు తేనె ప్రవహించే దేశంకి తీసుకొని వస్తాను, అప్పుడు ప్రపంచం గ్రహిస్తుంది నేనే దేవుడిని అని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ కూడా దేవుడు మైక్రో టు మ్యాక్రో అప్రోచ్. మనం కూడా ఈ అంశంని మనం తీసుకున్నాము, దేవుడు నూతనపరిచే దేవుడు అని. మనం కూడా మైక్రో టు మ్యాక్రో అప్రోచ్ వాడుతున్నాం. ఫస్ట్ కుటుంబము, తర్వాత ఫస్ట్ వ్యక్తి, తర్వాత కుటుంబము, తర్వాత దేశం. ఇక్కడ కూడా మీరు చూడండి, ఫస్ట్ ఇజ్రాయెల్ దేశం గ్రహిస్తుంది నేను దేవుణ్ణి అని, దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న దేశంలో గ్రహిస్తాయి నేనే దేవుణ్ణి అని, దాని తర్వాత ప్రపంచం గ్రహిస్తుంది నేనే దేవుణ్ణి అని. ఆర్ యు ఆల్ విత్ మీ? అయితే ఈ దినము నేను ఇంకొక ప్రాముఖ్యమైన సత్యం మీ ముందు తీసుకొని వచ్చి, ఈ రోజుకి నేను ఈ బైబిల్ స్టడీ ఫినిష్ చేస్తాను, ఎందుకంటే వేరే స్లైడ్స్కి వెళ్తే మనకి టైం ఉండదు. అయితే జాగ్రత్తగా వినండి. ఎజెకియల్ ప్రవక్తలో ఒక ప్రాముఖ్యత మనకు కనిపిస్తుంది. ఆ ప్రాముఖ్యత ఏంటంటే ఈజ్ అ వెరీ మెటిక్యులస్ ప్రాఫిట్. మెటిక్యులస్ అని అంటే ఏ దినము దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడో, ఏ దినము దర్శనం చూయించాడో, ఆ దినము తారీఖు, ఆ దినము నెల, ఏ సంవత్సరంలో ఆ దర్శనం ఆయనకు వచ్చిందో అన్నీ కూడా చక్కగా ఆయన రాసి పెడతాడు. అందుకు నేను సహోదరి జయంతితో 3 వాక్య భాగములు నేను చదివిస్తాను. మొదటి అధ్యాయం మొదటి వచనం చదవమా. ఏ నెల, ఏ దినము, ఏ సంవత్సరంలో దేవుడు ఆయనతో మాట్లాడాడు అనేది ఎజెకియల్ రాస్తున్నాడు. అలాగే మనం గమనిస్తే 8వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మనకు కనిపిస్తుంది. కింద వచ్చేయండి బ్రదర్ ఒక్కసారి, రాజ్ కుమార్ గారు, ఆ వాక్య భాగంలో మనం చూద్దాం. మొదటిగా మొదటి అధ్యాయం మొదటి వచనం, తర్వాత 8వ అధ్యాయం మొదటి వచనం, దాని తర్వాత 20వ అధ్యాయం మొదటి వచనం చదవండి.
జయంతి గారు. హెజెకల్ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశము చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ చూడండి, కాలమున చాలమ్మా, చాలు. సంవత్సరం వీళ్ళు బాబిలోన్ చెరకు వెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరములు, ఇన్ని నెలలు. ఆ నెలలు ఈ సంవత్సరం 30వ సంవత్సరం, ఈ నెల, ఈ దినమున దేవుడు నాతో మాట్లాడాడు అని ఎజెకెల్ రాస్తున్నాడు. అలాగే 8వ అధ్యాయం 1వ వచనం కూడా చదవమ్మా. హెజెకల్ గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినము నేను నా ఇంట కూర్చుండగా యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండుండగానే ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. థ్యాంక్ యూ మా. మరి సంవత్సరము, మరి నెల, మరి దినము అంతా కూడా ఆయన చక్కగా రాస్తున్నాడు. ఈజ్ అ వెరీ మెటిక్యులస్ ప్రాఫిట్. ఓకే, మరి 20వ అధ్యాయం 1వ వచనం కూడా చదవమ్మా. హెజెకల్ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. 7వ సంవత్సరము 5వ నెల 10వ దినము ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్దకు విచారణ చేయుటకై నా యొద్దకొచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా అప్పుడు దేవుడు దర్శిస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ ఎండిపోయిన ఎముకల దర్శనం, ఆ దర్శనము ఎజెకియల్ పొందినప్పుడు సంవత్సరం అన్నా, నెల అన్నా, ఆర్ దినం అన్నా ఏమన్నా మెన్షన్ అవుతుందా? ఒకసారి మనం చూద్దామా. 37వ అధ్యాయం అమ్మా, మొదటి 2 వచనాలు చదవమ్మా జయంతి. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. హెజెకల్ గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. అమ్మా, ఇక్కడ ఈ గొప్ప దర్శనం పొందినప్పుడు ఎజెకియలు ఏ సంవత్సరము, ఏ నెల, ఏ దినము అనేది మెన్షన్ చేశాడా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నో, మెన్షన్ చేయట్లేదు. ఎందుకు? కారణం ఏంటి? మా వేరే దర్శనంలో ఏమేమి ఎజెకియల్ పొందాడో అది ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశంకి చెందిన దర్శనములు. అయి 37వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఏ దర్శనం ఆయన పొందుతున్నాడో అది కేవలం ఇజ్రాయెల్ దేశంకి చెందిన దర్శనం మాత్రమే కాదు. ఆ ఎండిపోయిన ఎముకలు ఎప్పుడు ఒక విశాలమైన సైన్యంగా మార్చబడుతుందో ఎజెకియల్ ఒక సత్యంని గ్రహిస్తున్నాడు. ఆ సత్యం ఏమనగా, ఏ వ్యక్తి అన్నా, ఏ సంవత్సరములన్నా 2026లో ఉన్నా సరే దేవుని వైపు కనబెడితే ఆయన భౌతిక పరిస్థితి అన్నా, ఆర్థిక పరిస్థితి అన్నా, సామాజిక పరిస్థితి అన్నా, మానసిక పరిస్థితి అన్నా ఎండిపోయిన ఎముకల వలె ఉంటే దేవుడు నూతన పరచగలుగుతాడు. దిస్ ఇస్ ద యూనివర్సల్ విషన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అరే, ప్రతి దర్శనం అప్పుడు సంవత్సరం మెన్షన్ చేస్తున్నాడే, నెల మెన్షన్ చేస్తున్నాడే, దినం మెన్షన్ చేస్తున్నాడే. మరి ఈ దర్శనం వచ్చినప్పుడు సంవత్సరం చెప్పట్లేదు, నెల చెప్పట్లేదు, దినం చెప్పట్లేదు అంటే దాని అర్థం ఏంటి? దిస్ ఇస్ యూనివర్సల్ విషన్. బ్రదర్, ఆ స్లైడ్కి మనం వెళ్దాం. కొంచెం పైకి వెళ్ళండి. అక్కడ నేను యూనివర్సల్, ఇక్కడ చూడండి, కింద రండి, ఇక్కడ చూడండి, రైట్ సైడ్. యూనివర్సల్ అప్లికబుల్ టు ఆల్ at all times. Universal applicable to all at all times. మన పరిస్థితి 2026 ప్రారంభంలో ఎలాగుందో దేవుడు గమనిస్తున్నాడు. ఎల్రోయి దేవునికి అన్నీ తెలుసు. మన మానసిక పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె ఉంటే, మన ఆర్థిక పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె ఉంటే, మన సామాజిక పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె ఉంటే, మన భౌతిక పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె ఉంటే, మన ఆత్మిక పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె ఉంటే మనం నిరాశపడే అవసరం లేదు. దేవుడు దాన్ని నూతనపరచగలుగుతాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మన దేవుడు గొప్ప దేవుడు. ఇంకా ఇజ్రాయిల్తో కూడిన
వేరే ఇంకొక ప్రవచనం మనం గమనించేసి ముగించేద్దాం, ఎందుకంటే నేషన్ అనేది మనం చూస్తున్నాం కాబట్టి. ఇంకా దాంతో కూడిన వేరే మర్మాలు నేను వచ్చే వారం పంచుకుంటాను. మరి ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంని చరిత్రలో పోగొట్టుకోవటం మనం చూస్తాం. 70 ADలో మెస్సయ్యని వాళ్ళు అంగీకరించకుండా మనసుని కఠోరపరుచుకొని వాళ్ళు మెస్సయ్యని సిల్వ వేయటమే కాదు, అపోస్తులను కూడా నానా హింసలు పెట్టారు. 70 ADలో మరి దేవుని ఉగ్రత వాళ్ళ మీద వచ్చింది. రోమా సైన్యం వచ్చి ఏం చేసింది? మరి యెరూషలేంని తగలబెట్టింది, ఆలయంని తగలబెట్టింది, ఆలయంని కూలగొట్టేసింది, యెరూషలేం గోడలను కూలగొట్టేసింది. ఇజ్రాయేలీలను ఇప్పుడు ఓన్లీ బాబిలోన్ చెరకే కాదు, ప్రపంచమంతా కూడా చెదరగొట్టింది. కానీ దేవుడు నిబంధనని నిలబెట్టుకుండే దేవుడు, వాళ్ళ పితరులతో చేసిన ప్రమాణంని నిలబెట్టుకుండే దేవుడు. సో ఏం చేశాడు? ఇది కళ్ళారా మనం చూసే ఒక గొప్ప అద్భుతం. ఇషియా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో ముందే దేవుడు ప్రవచించాడు, వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ చెదిరిపోయి ఉన్నా సరే ఒక దినం వస్తుంది, నేను రెండో మారు చేయి చాపి వాళ్ళని మరీ వాగ్దాన దేశంకి తీసుకొని వస్తాను. బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ లైన్. ఇక్కడ చూడండి, ఇజ్రాయేలీలు పరిస్థితి ఎలాగుండిందంటే 2000 సంవత్సరంల వరకు ఎండిపోయిన ఎముకల వలె ఉండింది. ఇంకా అంజురపు చెట్టుతో ప్రభువారు పోలుస్తారు. ఆయన రెండో రాకడ సూచనలతో గురించి మాట్లాడుతూ ఏమని అంటారంటే, అంజురపు చెట్టు తిరిగి ఎప్పుడు చిగురిస్తున్నదో అప్పుడు మీరు గ్రహించవచ్చు మనుష్య కుమారుడు ద్వారం దగ్గరే ఉన్నాడని. 2000 సంవత్సరాలుగా ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి రాజ్ కుమార్ గారు. 2000 సంవత్సరాలుగా అంజురపు చెట్టు పరిస్థితి ఎలాగుండింది? లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూడండి, ఎండిపోయిన చెట్టు వలె ఉంది. కానీ ఇప్పుడు 2026లో మనం గమనిస్తే మరి ఫలిస్తుంది. ఆర్థికంగా ఇజ్రాయెల్ దేశం ముందుకు సాగుతుంది, సామాజికంగా ముందుకు సాగుతుంది, టెక్నాలజికల్గా ముందుకు సాగుతుంది. అయితే దేవుడు ఎక్కడ ప్రవచించాడు ఇటువంటి పరిస్థితి మరి వస్తుంది, మరి వాళ్ళని చెదిరిపోయిన వాళ్ళని నేను తిరిగి తీసుకొని వస్తానని ఎక్కడ ప్రవచించాడు? అది నేను చదివించేసి ఈరోజు బైబిల్ స్టడీ ముగిస్తున్నాను. 11వ అధ్యాయం 11వ వచనం ఇషియా గ్రంథం చదవండమ్మా. ఇషియా గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయము 11వ వచనం. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రాసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చేయి చాచును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండో మారు చేయి ఎప్పుడు చాపాను? 1947లో యూదులు ఈ పడవలో ప్రయాణం చేసి తిరిగి వాగ్దాన దేశంకి వచ్చారు. ఈ పడవ పేరు కూడా ఎక్సోడస్. హైఫా పోర్ట్కి వచ్చింది. ఎక్కడెక్కడి నుంచి యూదులను తీసుకొని వచ్చింది ఆ మ్యాప్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. సముద్ర ద్వీపంలో నుండి ఎక్కడ చెదిరిపోయి ఉన్నా సరే నేను వాళ్ళని తీసుకొని వస్తానని దేవుడు వాగ్దానం చేశారు. నూతన పరిచే దేవుడు మన కళ్ళ ముందే మరి ఇజ్రాయెల్ దేశంని నూతన పరిచాడు. ఎక్కడెక్కడి నుంచి యూదులు ప్రయాణమై వచ్చారో ఈ షిప్లో, ఈ ఓడలో, ఆ మ్యాప్ నేను చూపిస్తాను. కమ్ డౌన్ బ్రదర్, కింద ఉంది మ్యాప్. ఇక్కడ చూడండి, మార్సిల్ బ్రదర్ కెన్ పాయింట్ అ కర్సర్. మార్సిల్ అనే ఒక కోస్టల్ సిటీ ఫ్రాన్స్లో ఉంది. అక్కడి నుంచి యూదులు ఈ పడవ మీద ప్రయాణమై వచ్చారు. అలాగే ఆ పడవ స్ట్రైట్ అవే ఇజ్రాయెల్ దేశంకి రాలేదు, యుగోస్లావియాకి వెళ్ళింది. అది కూడా కంట్రీ విత్ అ హ్యూజ్ కోస్ట్ లైన్. అక్కడ యూదులను పికప్ చేసుకుంది. దాని తర్వాత సిప్రస్ అనే ద్వీపం దగ్గర వచ్చింది. సిప్రస్ అనే మ్యాప్ ఇక్కడ చూడండి, వెరీ గుడ్ రాజ్ కుమార్ గారు. సిప్రస్ దగ్గర వాళ్ళని తీసుకుంది యూదులని. దాని తర్వాత హైఫా పోర్ట్కి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, పాత నిబంధనలో ఒక గొప్ప అద్భుతం దేవుడు చేశాడు. ఎర్ర సముద్రంని పాయలు చేశాడు. నాకున్న ఆశ మీకు కూడా ఉందా అనేది అడుగుతున్నా. నాకున్న ఆశ ఏం తెలుసా? ఎర్ర సముద్రం పాయలవుట నేను చూడలేదు, కానీ కనీసం ఎవరైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసుంటే బాగుండును ప్రభువా అని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. నా ఆశ మీ ఆశ సేమేనా? కనీసం బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అన్నా చూడాలని ఉంటుంది కదా. దేవుడు ఎర్ర సముద్రంని పాయలు చేయుట, అవునా కాదా? ఇప్పుడు ఎందుకంటే అన్ని పెయింటింగ్సే మనం చూస్తున్నాం, కానీ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ మనకి ఎక్కడ కనిపిస్తలేదు.
కలర్ ఫోటో వద్దు ప్రభా, బ్లాక్ అండ్ వైట్ అన్న చూడాలని ఉందని నా మనసులో ఎప్పుడు ఆశ ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇష్యా ప్రవక్త 2700 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచన మన కళ్ళ ముందే నెరవేర్చబడింది. దానికి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ కూడా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ పడవ, ఆ పిక్చరు, అది న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో పడిన పిక్చర్ అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? మన దేవుడు మారే దేవుడామా? మారని దేవుడు. మొదటిసారి బాబిలోన్ చెర నుంచి వాళ్ళని తిరిగి తీసుకొని వచ్చాడు అని అంటే, ఇప్పుడు బాబిలోన్ చెర నుంచే కాదు, ఒక దేశం నుంచే కాదు, ప్రపంచమంతా కూడా చెదిరిపోయిన యూదులని తిరిగి వాగ్దాన దేశంకి దేవుడు తీసుకొని వచ్చాడు. మొదటిసారి బాబిలోన్ చెర నుంచి, రెండోసారి ప్రపంచంలో చెదిరిపోయిన యూదులను తీసుకొని వచ్చాడు. మరి ఇజ్రాయెల్ దేశం వర్ధిల్లుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగా నూతనపరిచే దేవుడు మన జీవితాలను నూతనపరచలేడా? అదే దేవుడిని మనం పూజిస్తున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎజెకియల్ గ్రంథం 37వ అధ్యాయంలో మరి ఆ మాట గుర్తు చేస్తున్నాను. అక్కడ దినం అనేది ఎజెకియల్ రాయలేదు, నెల అనేది రాయలేదు, సంవత్సరం అనేది రాయలేదు. ఎందుకంటే అది 2026లో కూడా వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు నూతనపరిచే దేవుడై ఉన్నాడు. వచ్చే వారం ఇదే అంశంని మనం తీసుకొని ఇంకా లోతైన మర్మాలు, రుచికరమైన మర్మాలు మనం తెలుసుకుందాం. నేను చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ బ్రదర్ రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ జూమ్ మీటింగ్ బట్టి ఎంతో వందనాలు. ఎంతో ప్రయాసపడి సహోదరి దెబోరా ఈ జూమ్ ఫోరంని ఎస్టాబ్లిష్ చేసింది, ఈ రూమ్ని ఎస్టాబ్లిష్ చేసింది. దాన్ని బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆమెను దీవించండి.